వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో రాజకీయ దుమారం, బీజేపీ వర్సెస్ ఆప్ మాటల యుద్ధం. సీఎం చంద్రబాబు జస్టిస్ లీసా గిల్ భేటీ, నియామకంపై శుభాకాంక్షలు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన విక్రమ్-1 ప్రయాణం. కేసీఆర్ మారిపోయారు, కవిత ఘాటు వ్యాఖ్యలు. హైదరాబాద్ స్కై రూట్ ఏరోస్పేస్ వేదికగా దేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయాణం మొదలు కానుంది. ఇందులో భాగంగా మార్క్స్ క్యూ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పలువురు అధికారులు హాజరయ్యారు. శ్రీహరికోటకు పంపనున్న రాకెట్ విక్రమ్-1ను సీఎం జెండా ఊపి ప్రారంభించారు. ప్రీ ఫ్లైట్ పరీక్షలన్నింటినీ పూర్తి చేసుకుని తదుపరి ప్రయోగం కోసం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కు ఇది చేరుకుంది. తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన కవిత అధికార విపక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లో పార్టీ పేరును ప్రకటించిన అనంతరం ఆమె మాట్లాడారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఉద్యమ రథం దారి తప్పింది. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజల ఆర్తిని అర్థం చేసుకోలేకపోయింది. చేనేత కార్మికులు చనిపోతుంటే ఆనాటి కేసీఆర్ భిక్షాటన చేశారు. ఇవాళ కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఎక్కడా చిన్న కష్టం వచ్చినా ఆ సార్ రారు. ఎందుకంటే ఆత్మలేని మరబొమ్మగా మారారు. గుంటనక్కలో తోడేళ్ల చేతిలో కేసీఆర్ ఖైదీ అయ్యారు. తెలంగాణ నుండి 7 మండలాలు లాక్కుంటే భాజపా ఎంపీలు మాట్లాడరు. విభజన హామీలు నెరవేర్చకపోతే భాజపా ఎంపీలు మాట్లాడరు. సామాజిక న్యాయానికి బద్ద వ్యతిరేకి భాజపా అని కవిత అన్నారు. మన పార్టీ పేరు చెప్పాలా?
అంతేకాకుండా సామాజిక న్యాయం అనేటటువంటి ఒక కాన్సెప్ట్కే బద్ద వ్యతిరేకి భారతీయ జనతా పార్టీ. అందుకే ఏం చేస్తున్నారు, మహిళా బిల్ అయితే మోసం 2 సార్లు పాస్ చేసిర్రు, దాన్ని మొత్తానికే పక్కన పెట్టేసిండ్రు. బీసీ బిల్లు ఇక్కడికి వెళ్ళి పంపిస్తే దాన్ని తొక్కిపెట్టిండ్రు. కులగణన చేస్తామన్నారు, దాన్ని తొక్కిపెట్టిండ్రు. అత్యంత పేదవాళ్లకు సమాజంలో 2 బుక్కల అన్నం పెట్టేటటువంటి ఉపాధి హామీ పథకం ఉంటే కూడా దాన్ని కూడా మొత్తానికి బంద్ చేసి పెట్టిండ్రు. అయినా కూడా ఈ బీజేపీ బానిస ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడరు, కనీసం పెదవులు తెరవరు. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా, మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. అవి పోతే మన రాముడి గుడి మునిగిపోతుంది. పోలవరం నిండితే భద్రాచలం మొత్తం కూడా నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. మీకేమన్నా సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. మేం మాట్లాడినాం, జాగృతి నుండి మాట్లాడినాం, ఆంధ్ర వారికి లేఖ రాసినాం, కేంద్రానికి లేఖ రాసినాం. మరి మీరేం చేస్తున్నారయ్యా? రాముడి గుడి ఇక్కడ భద్రాచలం రాముడు కాదా? ఆయన గుడి మునిగిపోయినా మీరు మాట్లాడరా? నేను సవాల్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఎంపీలకు, ఖచ్చితంగా మీరు 5 గ్రామాలను తెలంగాణకు తీసుకురావాలి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇంకో పార్టీ. ఏముంది ఆ పార్టీలో? మొట్టమొదటి ప్రభుత్వం వచ్చింది, తొట్టతల్లి ముఖ్యమంత్రి గారు అయినరు. 7,800 కిలోల స్వచ్ఛమైన బంగారం, 7,80,000 వజ్రాలు మరియు 780 క్యారెట్ల వజ్రాలతో 3,000 సంవత్సరాల నాటి అనంత పద్మనాభ స్వామి విగ్రహం 3,000 సంవత్సరాలకు పైగా పురాతనమైనదిగా చెప్తారు. దీని ప్రస్తుత విలువ కొన్ని వేల లక్షల కోట్లు అని, దీని ధరను అంచనా వేయలేమని సదాపతిలో ఆధునిక నిపుణులు చెప్పారని అంటున్నారు. స్వామిని మన కళ్ళతో చూడటం గొప్ప అదృష్టంగా భావించాలి. వ్యక్తిగతంగా వెళ్లలేని వారు ఈ వీడియో ద్వారా చూసి తరించగలరు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్ మహాసేన రాజేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాకినాడలో మహాసేన రాజేష్ మాట్లాడిన తీరు సరికాదని ఆయన మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో అతనిని జగన్ ఇంట్లో దాచిపెట్టారని రాజేష్ చేసిన ఆరోపణలు ఇజ్రాయిల్ పూర్తిగా ఖండించారు అని, అసత్య ఆరోపణలేనని స్పష్టం చేశారు. రాజేష్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రశ్నించిన ఇజ్రాయిల్ గతంలో క్రిస్టియన్ మైనార్టీలకు మద్దతుగా ఉంటారని చెప్పి తర్వాత జగన్ వద్దకు వెళ్లి మళ్లీ చంద్రబాబు నాయుడు వద్దకు చేరటం ఏంటని ప్రశ్నించారు. దళితుల సమస్యలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పిఠాపురం, నూజివీడు వంటి ప్రాంతాల్లో జరిగిన ఘటనలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. పల్నాడు, ఆకివీడు, పి గన్నవరం ప్రాంతాల్లో దళితులు, క్రైస్తవులపై జరిగిన అన్యాయాలపై ఎందుకు మౌనం వహించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతబాబు శాసనమండలి సభ్యులు ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, ఆ అనంతబాబుని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా మా నాయకుడు, మా పార్టీ అధ్యక్షులు పోలీసులకు లొంగిపోకుండా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారని, స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అనంతబాబు గారిని దాశారని మహాసేన రాజేష్ గారు అసత్య ప్రసారాలు, అబద్ధ ప్రసారం చేస్తున్నాడు. నేను ఈ సందర్భంగా మహాసేన రాజేష్కి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మహాసేన రాజేష్, అసలు మీరు గతంలో ఎక్కడుండేవారు? ఏ ప్రాతిపదిక మీద మీరు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు? ఏ ఉద్దేశంతో మీరు మీ యొక్క
భవిష్యత్తుని కొన్ని వర్గాలని అడ్డగా చేసుకుని, కొన్ని ఆసరాగా చేసుకుని మీరు బయటకు వచ్చారో ఒకసారి గుర్తు చేసుకోమని రాజేష్ని అడుగుతున్నాను నేను. ఒకసారేమో క్రిస్టియన్స్ని రక్షించడానికి, క్రైస్తవ సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టడానికి, క్రైస్తవ సోదరుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలని అరికట్టడానికి నేను వచ్చానని కొన్నిసార్లు చెప్పాడు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడుస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కావాలని కొంతకాలం ప్రసారం చేశారు. మళ్ళీ ఒక గొంగల పురుగు ఒక సీతాకోక చిలకలాగా ఎలాగ రూపాంతరం చెందిందో, ఆ గొంగల పురుగులు ఉన్నటువంటి లక్షణాలన్నీ కలగలిపినటువంటి రాజేష్ మహాసేన మళ్ళీ చంద్రబాబు నాయుడు వైపు పరుగులెత్తాడు. మహాసాన్ రాజేష్, నీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వందలాది మంది దళితులు, మాదిగల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని నువ్వెప్పుడైనా ఖండించావా నేను అడుగుతున్నాను. నువ్వు నిజంగా దళితులకి న్యాయం చేయాలని కోరుకుంటే, నువ్వు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే, మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, అకృత్యాలు కానీ, అత్యాచారాలు కానీ నీకు కనపడట్లేదా అని నేను అడుగుతున్నాను. స్వయంగా మీ కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో పిఠాపురంలో దళితులని వెలివేస్తే సరుకులు ఇవ్వద్దు, పాలు ఇవ్వద్దు, నీళ్ళు ఇవ్వద్దు అని వెలిసివేసినప్పుడు నీ నోరు ఏమైపోయింది మహాసేన రాజేష్ అని నేను అడుగుతున్నాను. నిన్నగాక మొన్న ఆకివీళ్ళలో ఒక రామాలయం విషయంలో అక్కడ స్వయంగా డిప్యూటీ స్పీకర్ గారు దళితపేటలోకి వెళ్ళి దళితుల్ని భయభ్రాంతులు చేసి తన వర్గాన్ని తీసుకెళ్ళి దళితుల మీద దాడులు చేయడమే కాకుండా సుమారు 58 మంది మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ లేంచి జైలుకు పంపించినప్పుడు ఏమైపోయావు రాజేష్ మహాసేన నేను అడుగుతున్నాను. విశాఖ గాజువాక్ లో అనాథ పిల్లలు, పేద విద్యార్థులు, ఆర్థికంగా చితికిపోతున్న పేద కుటుంబాలకు అండగా ఉంటూ ఉదారతను చాటుతున్నారు గాజువాక సమీపం తుంగ్లాం గ్రామానికి చెందిన ఎన్ఆర్ఐ గొందేశి సుధీర్ రెడ్డి. తన తండ్రి రామిరెడ్డి BHPలో పనిచేస్తున్న సమయంలో ఆయన చేస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకున్న సుధీర్ రెడ్డి ఆనాటి నుండి సామాజిక సేవ వైపు దృష్టి పెట్టారు. కరోనా సమయంలో తండ్రి రామిరెడ్డి అకాల మరణం చెందిన తరుణంలో తండ్రి ఆశయాలను, ఆలోచనలను 10 మందికి తెలియచేయాలి, స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం తండ్రి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గాజువాకలో డిజైర్ సొసైటీ, స్ఫూర్తి అనాథాశ్రమం, జనరేషన్ యువ తదితర సంస్థల్లో సేద తీరుతున్న వందలాది మంది పిల్లలకు తన సేవల ద్వారా సాయపడుతున్నారు. ఈ క్రమంలో తుంగ్లాంలోని తన నివాసంలో అనాథ పిల్లలకు భోజనాలు వడ్డించి తన సేవా స్ఫూర్తిని చాటారు. ఇదే సందర్భంలో పలు ఆలయాల నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందజేశారు. పేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు. తండ్రి ఆశయాలతో పేదల సంక్షేమానికి పాటుపడాలన్నది తన ధ్యేయమని సుధీర్ రెడ్డి తెలిపారు. తనలాగే భవిష్యత్తులో కూడా సేవలను కొనసాగించాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి తన కుమారుడిని తీసుకువెళ్తున్నట్లు చెప్పారు. అనాథ పిల్లలు, పేదలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్లో 18 రోజులు ఉన్న తర్వాత ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నేను ఎట్లా చేస్తుంటాను. నాన్నగారు ఇచ్చిన నాకు స్ఫూర్తి ఎటువంటిదంటే, కరెక్ట్గా 20 సంవత్సరాల కిందట నాకు గుర్తుండే సుమారుగా విజయనగరం ఎక్కడికో తీసుకెళ్లారు. నన్ను తీసుకెళ్ళి నా చెంద ఒక 10,116 రూపాయలు ఎంతో ఇప్పించడం జరిగింది. ఇప్పించిన అలా ఎందుకు ఇస్తాను నాకు తెలియదు, నా చేతుల మీద నేను ఇవ్వడం జరిగింది. తర్వాత నేను యూఎస్లో ఉండి ఎవరి ఇయర్ వచ్చినప్పుడు నా చెంద కొంత అమౌంట్ ఇవ్వడం అట్లాగే జరిగింది తప్ప నాకు దీని మీద అమౌంట్ ఇచ్చాము అంతే. నాన్నగారు ఎప్పుడైతే కాలం చెల్లారో April 25, 2021 అప్పటి నుంచి ఇంకా నాకు అర్థం కలదు. ఫస్ట్ ఇంత చిన్న వయసు 60 ఏళ్ళు అట్లా చనిపోయారు ఇదంతా అని. సరే మన డెస్టినీ ఇంక ఇదే అని చెప్పి నేను ఇండియాలో ఉండిపోవడం జరిగింది. మా మదర్ని అడగడం జరిగింది, అమ్మ మనం అమెరికా వెనక్కి వెళ్దామని చెప్పి.
యుఎస్ గ్రీన్ కార్డు ఉండే, కెనడా పిఆర్ కార్డు ఉండే. అమ్మ అన్నది ఇక్కడే ఉంటాను, ఇక్కడే ఉన్నాను కదా అంటే సరే నేను ఇంకా విశాఖపట్నంలో తుంగళాలో ఉండిపోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఎలా మా నాన్నగారికి ఎవ్రీ ఇయర్ ఫంక్షన్ చేస్తాం, ఈ జ్యోతిలింగాలు దర్శించుకుంటాం, నాన్నగారు అన్నీ చేస్తుంటాను. నాకు ఏంటి మా నాన్నగారిని నేను ఎలాగ ఆయనకు ఆత్మశాంతి చేకూరేది, ఎలాగ ఆయన బ్లెస్సింగ్స్ నా పర్మనెంట్ ఉండాలి అనుకున్నట్టు. And I want to adopt this sister. Thank you. విశాఖ గాజువాకలో 86వ వార్డులో కొలువై ఉన్న శ్రీ కుంచమాంబ అమ్మవారి ఆలయంలో 14వ వార్షికోత్సవ వేడుకలు లేళ్ల కోటేశ్వరరావు పద్మ దంపతుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుండి అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి గుడి నిర్మాణం చేసి 14 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా వేద పండితులు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో రాజ్య శ్యామల హోమం నిర్వహించి తదుపరి పూర్ణాహుతిని సమర్పించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇక్కడ కనెక్షన్ ఉంటుంది, ఇక్కడ కనెక్షన్ లేదా పవర్ మొత్తం ఇదే కట్టుకుంటుంది. ఇక్కడ కనెక్షన్ లేదు కదా, బ్యాటరీతో వస్తుంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై నమస్తస్యై నమో నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపులైనటువంటి శ్రీ కుంచుమాంబ దేవత శ్రీ కుర్మంపాలెంలో వేయించేసి గత 14 సంవత్సరాలుగా వార్షిక మహోత్సవాలు, అలాగే దసరా ఉత్సవాలు, అలాగే అమ్మవారి యొక్క ఆషాఢ మాసంలో వచ్చే శాకాంబరి అలంకరణ కార్యక్రమాలు చాలా విశేషంగా జరుగుతాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేషమైన అభిషేకము, లలితా సహస్రనామాలతో చక్కగా పూజా కార్యక్రమం, అన్నదానము కార్యక్రమం జరుగుతాయి. ఈ యొక్క కలియుగంలో కలో కపి చండీ గణేశ్వర అమ్మవారి ఆరాధన ఎక్కడ జరుగుతుందో అక్కడంతా గ్రామము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. సకాల వర్షాల ప్రాప్తి పొందుతుంది. ఈ సంవత్సరము 14వ వార్షిక మహోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష కార్యక్రమాలు జరిపించి రాజశ్యామల మాతాంగి అమ్మవారి యొక్క హోమం జరిపించాం. కావున భక్తులందరూ కూడా ఈ అమ్మవారు కొంగు బంగారంగా కుంచుమాంబ దేవత అందరికీ ప్రసాదిస్తుంది. అనేకమైనటువంటి అమ్మవారి మహిమలు ఎన్నో తెలుసుకున్నారు, అందరూ చెప్తుంటారు ఇక్కడ. కావున మన కార్పొరేట్ గారి శ్రీ లీలకోటేశ్వరి ఆధ్వర్యంలో చక్కనైనటువంటి అమ్మవారి కార్యక్రమాలు, ఉత్సవాలన్నీ ఘనంగా జరుగుతున్నాయి. శ్రీమాత్రే నమః. అమ్మవారి గుడి కట్టి, ఎందుకంటే ఇది కోరమండపాలెంలో ఉన్న కుంచుమాంబ ఆలయం చిన్న ఆలయంలో ఉండేది. అప్పుడు తర్వాత మన ఊరి పెద్దలు మేము అందరం కలిసి ఈ గుడిని 14 సంవత్సరాలు అయింది మనం స్థాపించుకుని. అప్పటి నుంచి కూడా ఎప్పుడైతే వార్షికోత్సవం, ఎందుకంటే ఏ రోజైతే విగ్రహ ప్రతిష్ఠ చేశామో గురువు గారు అప్పుడు విగ్రహ ప్రతిష్ఠ చేసింది వారే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గుడిని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఇవాళ అందరి ద్వారా తెలియజేయవలసింది. బీజేపీ గాజువాక ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు ఆహ్వానం మేరకు విశాఖలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ క్యాంపు కార్యాలయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల చేరికలు భారీగా జరిగాయి. జిల్లా అధ్యక్షులు పరశురామరాజు సమక్షంలో రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, సీనియర్ రిపోర్టర్ మడక రమేష్ నాయుడికి, వారి భార్య శ్రీమతి పార్వతికి, అసిస్టెంట్ ప్రొఫెసర్ గంటా నారాయణమూర్తికి, సీనియర్ నాయకులు సింహాచలం నాయుడికి, బాలాజీ రియల్ ఎస్టేట్ సంస్థ చైర్మన్ ఈశ్వర్రావుకి, మేనేజింగ్ పార్ట్నర్ కేవీ రమణకి, మేనేజింగ్ శ్రీనివాసరావుకి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందని అన్నారు. మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. రాష్ట్రపతి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వంటి ఎంతో మందికి ఉన్నత పదవులు ఇచ్చారని అన్నారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ తన ఆహ్వానం మేరకు బీజేపీలో చేరినందుకు వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బొత్స దిలీప్ కుమార్, తాడి గోవింద్, రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మన గాజువాక నియోజకవర్గం నుంచి చేరికలు అవటం జరిగింది. అలాగే పార్వతి గారు, అలాగే గంటా నారాయణమూర్తి గారు, రమేష్ నాయుడు గారు. గంటా నారాయణమూర్తి గారు మన అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నారు. అలాగే రమేష్ నాయుడు గారు సీనియర్ రిపోర్టరు. అలాగే ఈశ్వరరావు గారు బాలాజీ రియల్ ఎస్టేట్. ఇలాగా చాలామంది మన మోడీ గారి ఆశయాల మేరకు ఆయన అభివృద్ధి అన్నీ చూసి, అలాగే రాష్ట్ర నాయకత్వంలో ఉన్న పివిఎన్ మాధవ్ గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి పథకాలు జరుగుతున్నాయని ఆలోచనతో వాళ్ళు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అధ్యక్షుడిగా అందరికీ స్వాగతం పలుకుతున్నారు. థ్యాంక్ యూ. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సుపరిపాలనకు ఆకర్షితులై ఈరోజు పలువురు మా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరాజు గారి చేతుల మీదుగా కండువ వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి 79వ వార్డు లంకిపాలెం చెందినటువంటి సీనియర్ రిపోర్టర్ విశాఖ శ్రీ మడక రమేష్ గారి భార్య శ్రీమతి పార్వతి గారు, అదేవిధంగా మన అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినటువంటి శ్రీ గంటా నారాయణమూర్తి గారు, అదేవిధంగా శ్రీ గంటా సింహాచలం నాయుడు గారు, వారితో పాటు బాలాజీ రియల్ ఎస్టేట్ సిఎండి గారు, మా హై స్కూల్లో జూనియర్ అయినటువంటి సోదరులు ఈశ్వరరావు గారు, అదేవిధంగా కేవీ రమణ గారు, శ్రీనివాసరావు గారు అంతా కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ మరి పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. వారికి పార్టీలో సముచిత స్థానం కల్పించి మరి ముఖ్యంగా 33% మహిళలకి కోటా కూడా వస్తుంది కాబట్టి మరి పార్వతి గారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈశ్వరరావు గారికి, సింహాచలం నాయుడు గారికి, నారాయణమూర్తి గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఆహ్వానం మేరకు పార్టీలో జాయిన్ అయినందుకు వారందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారు ఆయన ఒక భావాలు నచ్చి ఈరోజు మా జిల్లా అధ్యక్షులు వారు పరశురామరాజు గారు, అలాగే స్టేట్ ప్రెసిడెంట్ గారు పిఎన్ మాధవ్ గారు, అలాగే మా సూపర్ సీనియర్ అయినటువంటి కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము మొత్తం మా బ్యాచ్ అంతా కలిపి ఇవాళ ఈ బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి. కృతజ్ఞతలు అందరికీ. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, జై హనుమాన్. సో గౌరవనీయుల నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో, మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి ఆశీస్సులతో, అండ్ మన జిల్లా అధ్యక్షులు పరశురామరాజు గారి ఆశీస్సులతో, అండ్ మా గౌరవనీయులు కేఎన్ఆర్ సార్ ప్రోద్బలము అండ్ ఆశీస్సులతో ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ సభ్యత్వం తీసుకున్నాను. జాయిన్ అయ్యాను. ఆర్ఎస్ భావజాలను కాపాడుతూ నరేంద్ర మోడీ ఆశయాలకి కట్టుబడి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడి నా జన్మతః ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు పూజ్యులు అందరికీ రుణపడి ఉంటానని సెలవు తీసుకున్నాను. నా పేరు పార్వతి రమేష్. నేను ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. నరేంద్ర మోడీ ఆదేశాలతో, నరేంద్ర మోడీ సుపరిపాలన నచ్చి నేను బీజేపీలో చేరడం జరిగింది. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, జిల్లా అధ్యక్షులు పరశురామ్ గారు, గాజువాక్ ఇన్ఛార్జ్ కేఎన్ఆర్ గారు వారి ఆధ్వర్యంలో నేను జాయిన్ అవ్వడం జరిగింది. మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.